అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్లా వచ్చింది? 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 100 రోజులలోనే అమలు చేస్తాం, ఇవిత్తం అవిత్తం అని చెప్పేసి అరచేతుల వైకుంఠం చూపెట్టి తెలంగాణ ప్రజలను చెట్టు మీద కూసోబెట్టి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు బాయ్, 200 రోజులు బాయ్, 300 రోజులు బాయ్, 2.5 ఏళ్ళ పొద్దు దగ్గరికి వచ్చాయి. 800 రోజులు గిట్లా చూస్తుండగానే గడిచిపోయాయి. ఇక ఇచ్చిన హామీలు ఇక అమలు చేస్తారా, అమలు చేస్తామని చెప్పిన హామీలు అని చెప్పేసి మా తెలంగాణ పబ్లిక్ నేను కూడా కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చెప్పేసి ఎదురు చూసుడు ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఇంకొక వైపు కంపల్సరీ పెరిగింది. 100% కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది. ఒక 2 నెలల కింద చెప్పొచ్చు 80% వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అని చెప్పేసి. కానీ ఇప్పుడు 100 to 100% కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చింది. ఎందుకు వ్యతిరేకత వచ్చింది అని అంటే ఇత్తమన్న హామీలు అమలు చేయలే, పాత హామీలు బంద్ పెట్టిండ్రు, మొత్తము బోరాలు సంచులు నింపుతుండ్రు తప్ప ప్రజలకు ఏమన్నా మంచి చేద్దామనే ఆలోచన వాళ్ళలో ఏ ఒక్క మూలకు గింతనన్నా కనబడ్డ పాపాన పోతలే. ఏమైనా వాళ్ళ లొల్లులు, వాళ్ళ కొట్లాటలు, వాళ్ళ జౌడాలు, సౌతులు కదా సిక్కలు పట్టుకొని కొట్టుకున్నట్టు అయింది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ దందాలు వీళ్ళు బయటేసుడు, వీళ్ళ దుకాణాలు వాళ్ళు బయటేసుడు. ఇక ఇదిగోను క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఇగో నీ దందా జోలికి నేను రాను, నా దందా జోలికి నువ్వు రావద్దు అని చెప్పేసి ఈ సెటిల్మెంట్లు అయితే నడుస్తూ ఉన్నాయి. ఒక కొత్త పనికి శ్రీకారం చుట్టాలి, దానికి టెండర్లు పిలవాలి, కాంట్రాక్టర్లను పిలవాలి, కాంట్రాక్టర్లకు ఎంతో కొంత ముందుగా అడ్వాన్స్ అప్పచెప్పాలి, ఆ అడ్వాన్స్ నుంచి కమిషన్లు దొబ్బాలి. గిదే రైట్. నిజంగా చాలా బాధపడ్డరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బాధపడ్డరో లేదో నాకు తెలియదు కానీ బాధపడ్డరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు, అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు అని చెప్పేసి. కానీ ఎంత బాధపడ్డారో అంతకు రెట్టింపు మంచి జరిగింది అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పాలేవో నీళ్ళేవో ఎవరి పాలన ఎట్లున్నదో అర్థమయ్యే పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని కదిలించిన మాట్లాడే ముచ్చట. ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడైనా చెప్పే ముచ్చట ఇది. రైట్. మొత్తం మీద హామీలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లడం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, అంత కొంత 10 ఏళ్లలో వ్యతిరేకత, ఈ 2 ఏళ్లలో 100% వ్యతిరేకత వచ్చినప్పుడు 10 ఏళ్లలో 20% వ్యతిరేకత రావడంలో తప్పేమీ లేదు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. కాకపోతే అధికారంలోకి మేము వస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకోలే. వాళ్ళు గెలిచిన తర్వాత కూడా వాళ్ళు గిచ్చుకొని చూసుకున్న పరిస్థితి. వాళ్ళు ఎన్నికల వరకు ఒక ప్రణాళిక వేసుకున్నారు, గెలిస్తే ఎట్లా అనేది ప్రణాళిక లేదు. ప్రణాళికలు ఇప్పుడు గీసుకుంటే ముందడుగు పోతా ఉన్నారు. అవి ప్రజల కోసం కాదు. ఆ ప్రణాళికలు 10 ఏళ్ళు అధికారంలో లేం కదా, ఇంకో 30-40 ఏళ్ళు ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇయ్యరు కదా, మనము ఈ పార్టీలో ఉండి ఎంత సంపాదించుకున్నాము, ఎంత బోరాలు నింపినాము, ఢిల్లీ అగ్రనాయకత్వానికి ఎంత పంపినాము అనేది కావాలి ఇక్కడ. రైట్. మొత్తం మీద తీవ్రమైన వ్యతిరేకత. ఈ వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ప్లస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఏ విధంగానైతే ఎండగడతా ఉన్నారో, ఏది కానీ స్కాములు కానీ, గ్యారంటీల విషయం కానీ, లేకపోతే లగచర్ల భూముల ఇష్యూ కానీ, హిల్ టు పీ పాలసీ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల హైడ్రా కానీ, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అక్కడ అని కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూలకైనా ప్రజల సమస్యల మీద స్పందించుకుంటా ప్రజాక్షేత్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో 100 రోజులలో మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ప్రజాక్షేత్రంలో తువ్వాల్లో ఇటుకబెడ్డ పెట్టి కొట్టినట్టు, షాల్వాలో చెప్పు మడద పెట్టి కొట్టినట్టు కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా నిలదీస్తూ ఉన్నది. ఈ అధికార పార్టీ కాంగ్రెస్ ఏం చేస్తుందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది. ప్రశ్నించడంతో పాటు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అడుగడుగున ప్రజలలోకి తీసుకొని పోతా ఉన్నారు. ఏమేమి ఇస్తామన్నారు 6 గ్యారంటీలు, ఏమేమి ఇచ్చిండ్రు? మహిళలకు 2500 రూపాయలు కావచ్చు, యువతులకు స్కూటీలు కావచ్చు, రైతు భరోసా పైసలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా ఉన్నాయి.
కళ్యాణ లక్ష్మి కింద 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం కావచ్చు. ఇట్లా తీవ్రమైన వ్యతిరేకత. సరే ఇవన్నిటికీ పైసలు లేవు అని చెప్పేసి పోయిన ప్రభుత్వం మీద నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. మరి కాగ్ నివేదికల ప్రకారము పోయిన ప్రభుత్వం చేసిన అప్పులేంది, చేసుకుంటూ వచ్చిన అప్పులేంది, ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులేంది. అసెంబ్లీ వేదికగా 3,47,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినామని ఒప్పుకున్నారు. మరి పోయిన ప్రభుత్వం చేసిన అప్పులు కట్టడానికి సరిపోయినాయి అని చెప్పేసి మాట్లాడేందుకు కాగ్ నివేదికలు ఏం చెప్తున్నాయి? నెలకు 2,000 కోట్ల రూపాయలు కూడా మిత్తులు కడతలేదు. కాకపోతే వీళ్ళు 8,000 కోట్ల రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు, 16,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి డబల్ లెక్కలు చెప్పుకుంటా పోతా ఉన్నారు. లెక్కలైతే బయట పడతాయి కదా. ఆ లెక్కలే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాక్షేత్రంలో ఉంచిండ్రు, ప్రజలలోకి అర్థమయ్యేటట్టు తీసుకొని పోయినరు. రైట్. ఈ 2.5 ఏళ్లలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఎదిగింది అనడానికి నిదర్శనం ఏందయ్యా అంటే కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి దందాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమ కుంభకోణాలు, ఇవన్నిటికీ విరుగుడు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి భావిస్తా ఉన్నది ఇలా తెలంగాణ సమాజం. అంతెందుకు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిలదీసి బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లి కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి అన్ని చూసిండ్రు ప్రజలు, అన్ని అబ్జర్వ్ చేసిండ్రు. అలా ప్రతి దాని మీద కమిషను, విచారణ, సిట్టింగ్ జడ్జు, ఇట్లా అట్లా, విద్యుత్తు, కాళేశ్వరం కమిషను, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫోన్ ట్యాపింగు, ఇవన్నీ ముగ్గటేసుకున్నారు. కేవలం ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి ఎప్పుడో చెప్పినాం. అదాన్నే ప్రజలు గ్రహించిండ్రు. ఇలా 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అని మొత్తుకున్న ఆయన 2 సంవత్సరాలు నరైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈడ జైల్లో పెడతాం, చెంచల్గూడ జైల్లో పెడతాం, ఆడ డబల్ బెడ్రూమ్ కడతాం, ఈడ కడతాం అని చెప్పిన ఆయన ఎందుకు అరెస్టు చేయలే? ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పు చేసి ఉంటే ఎందుకు అరెస్టు చేయలేదని చెప్పేసి ఇలా నిలదీస్తా ఉన్న తెలంగాణ సమాజం. నీ స్వార్థం కోసం, నువ్వు అధికారంలోకి రావడం కోసం బురద చల్లినవని చెప్పేసి ప్రజలకు తేట తెల్లవైపోయింది. నువ్వు చేసిన ఆరోపణలన్నీ నీటి మీద మూటలే, నిరాధారమైన ఆరోపణలే అని చెప్పేసి అందరూ తెలుసుకునే పరిస్థితి వచ్చింది, రోజు వచ్చింది. రైట్. బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడ్డది ప్రజలకు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అస్తిత్వాన్ని ఒకవైపు కాపాడుకుంటూ, తెలంగాణ ఆస్తులను ఒకవైపు కాపాడుకుంటూ, తెలంగాణ సంపదను అంతకంతకు పెంచుకుంటూ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ది. ఇలా కేసీఆర్కు జయగొడతా ఉన్నారు. మన దాంట్లోనే ఉంటుంది. మనం దాదాపు యూరియా ఇష్యూ మీద ప్రజలలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడిన ముచ్చట ఏందయ్యా అంటే, ఇచ్చే బర్రెని విడిచిపెట్టడం, తన్నే బర్రెని తెచ్చుకున్నామని చెప్పేసి. రైట్. మొత్తం మీద కేసీఆర్ను ఓడగొట్టినాం. వాస్తవానికి ఇప్పుడు కేసీఆర్ గెలవాలి కానీ మా ఎమ్మెల్యే ఓడిపోవాలనే ప్రజలలో ఒక ఆలోచన వల్ల ఆ 1.8% ఓట్ షేర్ ఏదైతే ఉన్నదో అది మళ్లించబడ్డది. అండ్ ఈ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి ఆడిన నాటకం ఏదైతే ఉన్నదో ఆ నాటకంలో భాగంగా ఇలా టీడీపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో సమాధి చేసుకొని మరి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదం చేసిండు చంద్రబాబు నాయుడు. అండ్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కాదు, అది రేవంత్ రెడ్డి గెలుపుకు. నేను అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మీద పగ సాధించుకోలేకపోయినా, తర్వాత కూడా సాధించుకోలేకపోయినా, ఇక ఇయ్యాల రేపు మనం చూస్తా ఉన్న పార్లమెంటులో కూడా మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద ఇంకా అక్కసు పోలే వాళ్ళకి. మొన్న పార్లమెంటులో ఏపీకి సంబంధించిన ఒక ఎంపీ మాట్లాడిన మాటలు మనం చూసినాం, టీడీపీ ఎంపీ మాట్లాడిన మాటలు మనం చూసినాం. అక్కసు ఇలా రేవంత్ రెడ్డిని చేతిలో పెట్టుకొని, రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చి, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యేటట్టు చేసుకొని ఇలా చంద్రబాబు నాయుడు పగ సాధింపు చర్యలకు దిగిండనేది జగమెరిగిన సత్యం. ఆయనని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సమాధి చేసుకొని మరి ఎన్నో పావులు గదపాలని చూస్తూ ఉన్నారు, ఎన్నో అధిజయాలను చూస్తూ ఉన్నారు. ఏకైక ప్రజాబలం, ప్రజల శక్తి, ప్రజల బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఇలా ప్రజలు నమ్ముతా ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులలో కూడా అంతే విశ్వాసం ఉన్నది. ఎందుకంటే ఎక్కడైనా ఇవి ఇలా మనం చూడొచ్చు, ఏ సమస్య వచ్చినా హైడ్రా బాధితులు కావచ్చు, లగచెర్ల బాధితులు కావచ్చు, భూములు కోల్పోతున్న వాళ్ళు కావచ్చు, ఫుట్పాత్ల మీద షాపులు కూలగొడుతున్న వాళ్ళు కావచ్చు, కూలగొట్టడం వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కావచ్చు, రోడ్ల మీద పడ్డోళ్ళు కావచ్చు, మూసి బాధితులు కావచ్చు, మూసి సుందరీకరణ పేరుతో చేస్తున్న మోసాన్ని ఎండగట్టండి అని చెప్పేసి బీఆర్ఎస్ భవన్, తెలంగాణ భవన్కి వస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఒక జనతా గ్యారేజ్ను తలపించే విధంగా తెలంగాణ పార్టీ కార్యాలయం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కి వస్తూ ఉన్నారు.
వాళ్ళు ఏ బాధలు చెప్పుకోవడానికనే తెలంగాణ భవన్కి వస్తూ ఉన్నారు. ఏ సమస్య వచ్చినా ఇప్పుడు ఇట్లా స్కాములు బయట పెట్టడంలో కావచ్చు, ఇప్పుడు వట్టినాగులపల్లి భూమికి సంబంధించిన స్కామ్ కావచ్చు, నాదర్గోల్ భూముల స్కామ్ కావచ్చు, ఇటు పోతే కోయిడా ఫ్రూట్ మార్కెట్కి సంబంధించిన స్కామ్ కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే అన్ని స్కాములు బయట పెట్టుకుంటా వరసెంబడి ప్రజలలో నిలదీస్తూ ఉన్నారు. మీరు ఇలా స్కాములు చేయడానికి అధికారంలోకి వచ్చారు. ఇలా రేవంత్ రెడ్డి అంటాడు బరాబర్ 2028-29లో మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా, నేనే ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పేసి మాట్లాడతాడు. దానికి కౌంటర్ ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. నువ్వు పగటి కలలేగంటున్నావు, నువ్వు గిట్లా చేసుకుంటూ పోతే మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఎక్కడిది అని చెప్పేసి కౌంటర్ ఇచ్చిండ్రు. రైట్, మనం చూడొచ్చు ఎక్కడ పోయినా ఏం చేసినా ప్రతి అంశాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతా ఉన్నారు. ఇటు కేసీఆర్ ఇప్పుడు ముచ్చట చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని అంటాడు. ఏమంటాడు వాళ్ళ కేసీఆర్ 1.5 కోటి జీతం తీసుకొని 2.5 ఏళ్ళ నుంచి అసెంబ్లీకి రాకుండా ఎక్కడున్నాడు, ఫామ్ హౌస్లోనే ఉన్నాడు అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా, అది సందర్భం కాదు, సమయం కాదు. రేవంత్ రెడ్డి పొంగిలేటికి సంబంధించిన స్కామ్లు ఏవైతే ఉన్నాయో అవి మాజీ మంత్రి హరీష్ రావు బయట పెట్టేవారికల్లా ఏం చేయాలో అర్థం కాక ఎప్పటిలెక్కనే ఊపదంపుడు ఉపన్యాసం దంచిండు రేవంత్ రెడ్డి. ఊకదంపుడు ఉపన్యాసం దంచిండు. రైట్, అందులో మాట్లాడిండు ఇంత జీతం తీసుకొని అటు పోతాడు, అంత జీతం తీసుకొని ఫామ్ హౌస్లోనే ఉన్నాడని. మరి నువ్వు ఇంత జీతం తీసుకొని ఏం చేసినావు రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తావు? ఇంత జీతం తీసుకొని ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినావు అంటే ఏం చెప్తావు? హైడ్రా పేరు మీద పేదల ఇండ్లు గులగొట్టినా, లగచెర్ల భూముల పేరు మీద లగచెర్ల రైతులను జైల్లో పెట్టినా, లేకపోతే మూసీ సుందరీకరణ పేరు మీద మూసీ చుట్టుపక్కల ఉన్న పాపం వాళ్ళను ఇబ్బందులు పెడతా ఉన్నా, వాళ్ళ ఇండ్లను ఊలగొడతా ఉన్నా. అంటే ఎందుకంటే చెప్పినా కదా, స్పైడర్ సినిమాలో భైరవుడి క్యారెక్టర్ ఉంటుంది కదా, అందరు ఏడుస్తా అంటే ఆయనకు నవ్వత్తది, మధ్యలో నిలబడి నవ్వుతాడు అన్నట్టు. అట్లనే రేవంత్ రెడ్డి కూడా అన్నాడు కదా, అందరు బాధపడతా అంటే నాకు నవ్వొస్తుంది అని చెప్పేసి. ఇగో ఇవే చెప్పుకుంటారు కదా రేవంత్ రెడ్డి. మీరు ఇంకేం చెప్పుకోరు, చెప్పుకోవడానికి మీకు ఏమీ లేదు. కాబట్టి ఊకదంపుడు ఉపన్యాసం ఎప్పుడైనా దంచుతారు. ఒకవైపు హరీష్ రావు కావచ్చు, ఇంకోవైపు కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ స్కాములు ఏవైతే ఉన్నాయో ఆ స్కాములను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజాక్షేత్రంలో నిలబెడుతూ 6 గ్యారంటీల కోసం ప్రశ్నిస్తూ ప్రజాక్షేత్రంలో అలుపెరగని నాయకుల లెక్క పోరాటం చేస్తూ ఉన్నారు. ఇన్ని విధాలుగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూసినా తగ్గేదేలే అన్నట్టుగా అధికారంలో ఉన్నప్పుడు ఏ దూకుడుతో వ్యవహరించిండ్రో, ఏ దూకుడుతో ముందడుకు పోయినరో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే దూకుడును మెయింటైన్ చేస్తూ ఎంతసేపు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకుల స్పీడ్ బ్రేకర్ వేయాలని చెప్పేసి ఆలోచన చేసినప్పటికీ, ఆలోచన చేసి అక్రమ కేసులు పెట్టి దీంట్లో విచారణలకు పిలిచినప్పటికీ కూడా మేము తగ్గేదేలే అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందడుగు పోతా ఉన్నారు. ఒకవైపు హరీష్ రావు కావచ్చు, ఇంకోవైపు కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ రెట్టింపు ఉత్సాహంతో నువ్వెన్ని అక్రమ కేసులైనా పెట్టుకో రేవంత్ రెడ్డి, అంతకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పేసి ఎన్నో సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుడు మనం చూసినాం. అండ్ ఇంకో ముచ్చట, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఉన్నారు. డైరెక్ట్ అటాక్కు దిగుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి ఏదైతే పనులు చేస్తూ ఉన్నాడో ఆ పనులకు డైరెక్ట్ అటాక్ దిగుతూ ఉన్నారు. డైరెక్ట్గా అటాక్ చేసి రేవంత్ రెడ్డి భాగవతాన్ని బయట పెట్టాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళే బయట పెట్టినాక ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆల్రెడీ నమ్మి మోసపోయినాం, గోసపడుతున్నామనే ఆలోచనలో ఉన్నారు. ఇక వాళ్ళ దాంట్లో వాళ్ళే బయట పెట్టి వారికి కంపల్సరీ ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. ప్రజలలో తిరుగులేని శక్తిగా మళ్ళీ 2.5 ఏళ్లలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే. తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఎదిగింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నాం ముచ్చట. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ.